నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి పాల సొసైటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాడి రైతుల సమస్యలను తీర్చి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న పలువురు భక్తులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఎందరో త్యాగధనులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్న పట్టణ ప్రముఖులు శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో కంటి పరీక్షలు త్రినేత్ర కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో పలువురికి పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది శ్రీకాళహస్తి పాల సొసైటీ సమావేశం నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు పాడి రైతులు. శ్రీకాళహస్తి పాల సొసైటీ సమావేశం చైర్మన్ మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాడి రైతులు తమ సాధక బాధకాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు అధిక లాభం వచ్చేలా పాల సొసైటీకి వచ్చే ప్రతి పాల చుక్కను పాలకోగా మార్చి అధిక రాబడులు తీసుకుని వచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని పాడి రైతులకు ప్రస్తుతం పాల సొసైటీ ఇస్తున్న లీటర్కు 32 రూపాయలు ఉన్న పాల ధరలు 42 రూపాయలకు పెంచే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి పాల సొసైటీని అనుబంధం చేసి శ్రీకాళహస్తి దేవస్థానం ప్రసాదంగా పాలు కావాలని తీసుకొని ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. పాల సొసైటీ అభివృద్ధికి పాడి రైతులకు 3 ఎకరాల భూమిని కేటాయించి పాల సొసైటీ అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రులతో కలిశానని పాడి రైతులకు పాల సొసైటీ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధుల గురించి తెలుసుకున్నానని వాటిని పాల సొసైటీకి మరియు పాడి రైతులకు అందే విధంగా కృషి చేస్తున్నానని తెలియజేశారు. ప్రతి 6 నెలలకు ఒక పర్యాయం ఇలాంటి సమావేశాలు నిర్వహించి పాడి రైతుల కష్టాలను తెలుసుకొని వాటిని తీర్చే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. డిస్కస్ చేసి ఈ రైతులందరూ కూడా వచ్చే కాలంలో వాళ్ళకి షెడ్స్ కావచ్చు, అలానే వాళ్ళకి ఇచ్చే మేత కావచ్చు, అలానే మిల్కింగ్ సెక్టర్లో మరి కేంద్రం నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆర్టీవీవై కదా ఆర్కేవీవై ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. అది కూడా అవసరమైతే కేంద్ర మినిస్టర్ని కలిసి బాబు గారితో వాళ్ళతో చెప్పించుకొని అక్కడి నుంచి కూడా 20-30 కోట్లు పెట్టి మిషనరీ కానీ తేగలిగితే దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఒక మంచి ఆలోచన. తప్పకుండా ఇంక మనం గెలిచి రెండు నెలలు అయింది కాబట్టి వచ్చే రోజుల్లో బ్రహ్మాండం వీళ్ళకు కూడా మంచి పెద్దపీట వేస్తానని తెలియజేసుకుంటూ శ్రీకాళహస్తిలో కాలభైరవ స్వామికి అభిషేక సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల పూజల అనంతరం కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అభిషేక సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి పూజల అనంతరం కాలభైరవ స్వామి అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికెల జలాలు, కందిపూడి పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయలమాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ నామస్మరణతో మారుమోగింది.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్పీబీఎస్ జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వేడుకలకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ ప్రభుత్వ పాఠశాల నందు అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులు స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు క్విజ్ పోటీలు, విద్యార్థినీలకు రంగవల్లులు పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. పలు దేశాల నాయకుల చిత్రధారణ చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం పాఠశాల నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతపట్టి శ్రీకాళహస్తిలోని 4 మాడవీధుల నందు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత ఆశయాలతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఓ గొప్ప పరిణామమని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి విద్యార్థులుగా ఆయన అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 78 సంవత్సరాల్లో ఒక్క నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాక గత 10 సంవత్సరాలుగా దేశం అంటే ఏంది, దేశభక్తి అంటే ఏంటి ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా పేరుతో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని 13వ తేదీ, 14వ తేదీ, 15 3 రోజుల పాటు దేశమంతా కూడా ప్రతి భారతీయులు మరి ఎవరైతే ఉన్నారో భారతీయులందరూ కూడా వారి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి అదే రకంగా ప్రతి విద్యార్థులకి పిల్లలందరూ కూడా దేశభక్తిని ఇమిడింపు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్ వద్ద ఈ కార్యక్రమాన్ని ర్యాలీని నిర్వహిస్తున్నాము. స్థానిక శాసనసభ్యులు మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి. అదే రకంగా మరి ఈ యొక్క స్కూలు మేమందరం కూడా చదువుకున్న స్కూలు చాలా జిల్లాలోనే ఒక మంచి స్థాయిలో ఉంది. ఈరోజు 1000 మంది దగ్గర స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్ ఇది. ఈరోజు అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి స్కూల్ హెచ్ఎం గారికి, ఎంఈఓ గారికి, వారి సిబ్బంది అందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రినేత్ర కంటి హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను నెల్లూరుకు చెందిన జయభారత్ హాస్పిటల్కు అప్పగిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి వెల్లడించారు. కంటి హాస్పిటల్ నిర్వహణ భారంగా మారడంతో సేవాభావంతో వైద్య సేవలు అందిస్తున్న జయభారత్ హాస్పిటల్కి కంటి హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను ఇస్తున్నట్లు తెలిపారు. నేత్రదానంకు మించిన దానం మరొకటి లేదని, నిరుపేదలు ఎవరూ కంటి చూపు కోల్పోరాదని మహోన్నత ఆశయంతో సుఖబ్రహ్మ వ్యవస్థాపకులు సద్గురు స్వర్గీయ శ్రీ విద్యా ప్రకాశ నందగిరి స్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో కంటి హాస్పిటల్లు ఏర్పాటు చేశారు. గత 2 దశాబ్దాలుగా త్రినేత్ర కంటి హాస్పిటల్ ద్వారా సుమారు 25,000 మందికి పైగా నిరుపేదలకు కంటి ఆపరేషన్ చేసి కంటి చూపు భాగ్యాన్ని కల్పించారు. అయితే ప్రస్తుతం కంటి హాస్పిటల్ నిర్వహణ భారంగా మారడంతో ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి పలు ప్రతిపాదనలు పరిశీలించారు. హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను నెల్లూరులోని జయభరత్ హాస్పిటల్కు అప్పగించాలని ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి నిర్ణయించారు. ఈ మేరకు హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించి ఏడాదికి 1000 మందికి ఉచితంగా ఆపరేషన్ చేసేలా, అలాగే నిరుపేద గిరిజనులకు ఉచిత ఆపరేషన్ చేసే విధంగా, మరోవైపు సామాన్య నిరుపేదలకు కేవలం 50% వైద్య ఖర్చులతో కంటి వైద్య చికిత్సలు ఆపరేషన్ చేసే విధంగా ఒప్పందం చేసుకుని
నిర్వహణ బాధ్యతలను జయభారత్ హాస్పిటల్కి అప్పగిస్తున్నట్లు విద్యా స్వరూపానందగిరి స్వామి తెలిపారు. త్వరలోనే జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో త్రినేత్ర కంటి హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని హరిహర తీర్థంలో వెలిసి ఉన్న పరమేశ్వరి ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించాలని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కోరారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయానికి వెంటనే కుంభాభిషేకం చేసేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ చొరవ చూపాలని కోరారు. మందుబాబులకు అడ్డాగా మారిన పవిత్ర స్థలాన్ని పోలీసుల పహారా కాసేలా చేయాలని కోరారు. దక్షిణ కైలాస క్షేత్రంలో ప్రకృతి శోభకు నిలయం, ఆధ్యాత్మిక పురాణ ప్రసిద్ధి కలిగిన హరహర తీర్థంలో వెలిసిన పరమేశ్వరుని ఆలయానికి శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు. హరహర తీర్థంలో గత ధర్మకర్తల మండలి ఆలయంలో 43 లక్షల నిధులు మంజూరు చేసి పురాతన శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని జీర్ణోద్ధరణ ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు. ఇక నాటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రత్యేక చొరవ చూపి కొండ కోణల్లో దట్టమైన అరణ్యంలో వెలిసి ఉన్న పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేలా, స్వామి అమ్మవార్లకు వేర్వేరు ఆలయాలు నిర్మింపచేసేలా ప్రత్యేక కృషి చేశారు. దారి డొంకలేని ప్రదేశానికి దారిని ఏర్పాటు చేయించి కాంట్రాక్టర్ల వెంటపడి పనులు నిర్వహింప చేయించి ఆలయ నిర్మాణాలు పూర్తి చేయించారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని మహాకుంభాభిషేకం నిర్వహణ కోసం ఎదురు చూస్తుంది. ఈ పురాతన ఆలయ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ పరిసర ప్రాంతాలు మందుబాబులకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ పవిత్రతను కాపాడే విధంగా పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చొరవ చూపి కుంభాభిషేకంతో పాటు అనుబంధ ఆలయాల అభివృద్ధి జరిగేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి తల్లి జ్ఞానప్రసూనాంబిక కొలువైన వాయులింగేశ్వరి దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో అణువున కూడా శివయ్య దర్శనం ఉంటుంది. హరహర తీర్థంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ హరహర తీర్థంలో ఎంతోమంది మునులు తపస్సు చేసి మోక్షం పొందిన ప్రదేశం. హరహర అంటే కొండ మీద నుంచి నీళ్ళు ఆ మునులకి జాలువారే దాని చరిత్ర చెప్తా ఉంది. అటువంటి ఈ క్షేత్రంలో పురాతనమైన శివాలయం, అమ్మవారి ఆలయం ఉంటే అది శిథిలావస్థకు చేరుకుంటే గత పాలక మండలి 45 లక్షల రూపాయల నిధులను కేటాయించి అధికారుల ద్వారా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకించి 2 దేవాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కుంభాభిషేకానికి నోచుకోకుండా ఈ దేవాలయాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న విగ్రహాలు భిన్నమైనవి. ఆ విగ్రహాల్ని స్వామివారి యొక్క శివలింగాన్ని, నందీశ్వరుల్ని, అదేవిధంగా అమ్మవారి యొక్క విగ్రహాన్ని, సింహవాహనాన్ని ఏర్పాటు చేయమని చెప్పి 5 నెలల క్రితమే ట్రస్ట్ బోర్డులో తీర్మానం చేసి వాటిని కాంట్రాక్టులు కూడా అప్పచెప్పమని చెప్పాం. ఇప్పుడు ఆ విధంగా విగ్రహాలు, స్వామి అమ్మవార్ల యొక్క విగ్రహాలు వచ్చేస్తుంటే ధాన్యావాసంలోనూ జలావాసంలోనూ ఏర్పాటు చేసి కుంభాభిషేకానికి వెంటనే చేసే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసం ఇది. నెక్స్ట్ కార్తీక మాసం లోపల కూడా ఇప్పుడు ఆ విగ్రహాలను తీసుకొచ్చి పెడితే కార్తీక మాసంలోనే ఈ శివాలయానికి కుంభాభిషేకం చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మా యొక్క గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. మీ తాతగారు మన పెద్దలు సుబ్రహ్మరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా మీ నాన్నగారు గోపాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. వారు ఎవరికి ఇవ్వని అవకాశం పరమశివుడు మీకు ఇచ్చాడు. అంత భారీ మెజార్టీని తాత తండ్రి సాధించలేకపోయినా మీరు సాధించారంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా మిమ్మల్ని ఏకగ్రీవంగా అభివృద్ధికి కాంక్షతోనే అందరూ ఈ యొక్క గెలుపు మీకు అందించారు. అయితే ఎందుకో ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. బాగా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూ ఉంది. అధికారుల ద్వారా సేకరించే విధానంలో కూడా ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. లేకపోతే హరహర తీర్థంలో 2 దేవాలయాలు పూర్తిగా అయిపోయి కుంభాభిషేకానికి నోచుకోకుండా ఉంటే
అది మీ దృష్టికి వచ్చిందా? స్వామి అమ్మవార్ల యొక్క విగ్రహాలు తీసుకొచ్చారా? ఇటువంటి విషయాలు సమగ్రమైన సమాచారాన్ని అధికారులు ఇవ్వలేకున్నారు. ఈ యొక్క దేవాలయానికి ప్రధాన ఆచార్యులుగా ఉన్నవారు కూడా మీ దృష్టికి తేలేకున్నారంటే మీరు వారి దగ్గర సమాచారాన్ని సేకరించుకోవడంలో విఫలమవుతున్నారా? లేదు మీకు సమాచారం ఇవ్వడం ఇష్టం లేకుండా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? శ్రీకాళహస్తి పట్టణంలో బాల కార్మిక నిర్మూలనకై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని పలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలువురికి బాల కార్మిక నిర్మూలన వ్యవస్థపై అవగాహన కల్పించి చట్టానికి లోబడి అందరూ వ్యవహరించవలసిందిగా అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాల కార్మికుల నిర్మూలన ప్రోగ్రాంలో భాగంగా శ్రీకాళహస్తిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ కలిసి శ్రీకాళహస్తి పట్టణంలో తనిఖీలు చేపట్టారు. పలు రకాల షాపింగ్ మాల్స్ అండ్ రెస్టారెంట్స్లో చైల్డ్ లేబర్ ఎవరైనా వర్క్ చేస్తున్నారా అని తనిఖీ చేశారు. చైల్డ్ లేబర్ ఎవరైనా ఉన్నారని అనుమానం కలిగిన చోట వారి డీటెయిల్స్ తీసుకొని తదుపరి యాక్షన్ తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ జి రంగనాథ్, ఏఎల్ఓ శ్రీమన్ నారాయణ, ఏఎల్ఓ అండ్ ప్రగతి సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజారెడ్డి మరియు సోషల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మధుబాబు, వెంకటరత్నం, మల్లికార్జున్ పాల్గొన్నారు. తిరుపతి కలెక్టర్ వారి ఆదేశం మేరకు కార్మిక శాఖ ఇండిపెండెన్స్ ఫ్రీ ఫ్రమ్ లేబర్ బై చిల్డ్రన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడింది. ఇది ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే ఎటువంటి సంస్థలు పనిచేసినా అది హజార్డస్ కిందికి వస్తుంది. వాటి మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అదే 14 నుంచి 18 సంవత్సరాల లోపల వాళ్ళు కూడా కొన్ని ప్రదేశాల్లో పనిచేయకూడదు. వాటిని గుర్తించి వాళ్ళ మీద కూడా యజమానులపైన కేసు వేయడం జరుగుతుంది. ఈ చర్యలో భాగంగానే ఎన్జిఓ ప్రగతి ఎన్జిఓ తిరుపతి వాళ్ళు ప్లస్ కార్మిక శాఖ అధికారి తిరుపతి, శ్రీకాళహస్తి వారందరం కలిసి ఈ డ్రైవ్ చేస్తున్నాము. ఇందులో ఎవరైనా యజమానులు కానీ పిల్లలను పనిలో పెట్టుకుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఒక సెక్షన్ 3 కింద 50,000 వరకు జరిమానా ప్లస్ 6 నెలల కఠిన శిక్ష ఉంటుంది. 15 నుంచి 18 వరకు పనిచేసే వాళ్ళకి కనీస వేతనం ఏదైనా తక్కువగా ఉంటే వాటి ఇవ్వబడడం జరుగుతుంది. శ్రీకాళహస్తి ద స్కూల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కార్తికేయ పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మికత యొక్క ప్రాధాన్యతను పలువురు వక్తలు వివరించారు. శ్రీకాళహస్తి రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కార్తికేయ పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తిలోని ద స్కూల్ నందు విద్యార్థులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాకరం శైలజ, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత హనుమాన్ చాలీసా పారాయణం కావించారు. అనంతరం దేశభక్తి గేయాన్ని విద్యార్థుల చేత పారాయణం చేయించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరిని జాతీయ జెండా ఎగరవేసే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారని, ప్రతి ఒక్క విద్యార్థులు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా వారి వారి ఇళ్లపై, వాహనాలపై జాతీయ జెండాను ఎగరవేయాలని జాతీయ జెండాలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దైవభక్తి పెంపొందించేందుకు కార్తికేయ పీఠం ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్నారని, విద్యార్థుల చేత హనుమాన్ చాలీసా మరియు పారాయణం చేయిస్తే వారిలో దైవభక్తి పెరిగి భవిష్యత్తులో వారు మంచి మార్గంలో పయనించడానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుని మహేశ్వర్ శర్మ, నిరంజన్, మోహన్ సాయి, ట్రస్ట్ సభ్యులు, ద స్కూల్ విద్యార్థినీలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర
महादूत अतुलित बलधामा वीर विक्रम भजरंगी कुमति निवार सुमति के कानन कुंडल कुंचित कांधे मूंज जनेऊ साज तेज प्रताप महाज विद्यावा काम काज करिवे పీఠం ట్రస్ట్ శ్రీకాళహస్తి షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం తరపున ఈ స్కూల్ శ్రీకాళహస్తిలోని ఉన్న ది స్కూల్లో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హనుమాన్ చాలీసా ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పిల్లలకు తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి డిప్రెషన్ నుంచి బయటపడడానికి మంచి ఇది ఏంటంటే హనుమాన్ చాలీసా పారాయణ అని పిల్లలకు తెలియజేసి వాళ్ళని ఒక భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని భావిస్తున్నారు. దేశం భవిత పిల్లల చేతుల్లోనే ఉందనే నానుడిని నిజం చేయాలని వాళ్ళని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారి సూచించిన హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇక్కడ పనిచేసే టీచర్స్ కి ప్రతి ఒక్కరికి తిరంగాలను పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు సందర్భంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం ఇచ్చినందుకు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ది స్కూల్ ఆవరణలో హర్ ఘర్ తిరంగా సందర్భంగా విద్యార్థులకు టీచర్స్కి అందరికీ జెండాలు పంపిణీ చేయడం జరిగింది. రేపు 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగం మహిళా మోర్చా తరఫున మేము ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావంతో దేశభక్తి కలిగి జెండాను ఎగరవేయాలని సూచించడం జరిగింది. ఈ భారత్ మాతాకి జై. శ్రీకాళహస్తి ముద్రాజ సంఘం పట్టణాధ్యక్షుడు కోనేటి అయ్యప్ప పుట్టినరోజు వేడుకలు శ్రీకాళహస్తిలో జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ముద్రాజ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తున్న అయ్యప్పను అందరూ ఘనంగా సన్మానించారు. శ్రీకాళహస్తి ముద్రాజ సంఘం పట్టణ అధ్యక్షుడు కోనేటి అయ్యప్ప పుట్టినరోజు వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా కోలా ఆనంద్ కుమార్ కేక్ కట్ చేసి శ్రీకాళహస్తి ముద్రాజ సంఘం పట్టణ అధ్యక్షుడు అయ్యప్పకు తినిపించి సాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని పేదలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునే సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా పేదలకు పట్టెడు అన్నం దొరుకుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి పుట్టినరోజు వేడుకలలో ఇతర వేడుకలు నిర్వహించుకునేటప్పుడు వారికి తోచిన సహాయం పేదలకు చేయాలని పిలుపునిచ్చారు. పిల్లారి ఫౌండేషన్ అధినేత దుర్గా ప్రసాద్ జ్ఞాపకార్థం శ్రీకాళహస్తిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులను అనంతరం ఫౌండేషన్ తరపున అందిస్తున్న నగదు ప్రోత్సాహకాన్ని అందించి సంస్థ యొక్క కృషిని కొనియాడారు. శ్రీకాళహస్తిలోని సరస్వతి పాఠశాలలో ప్రముఖ సంఘ సేవకర్త పిల్లారి ఫౌండేషన్ అధినేత పిల్లారి దుర్గా ప్రసాద్ జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ సంయుక్తంగా పాల్గొని కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన గావించి పిల్లారి దుర్గా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి గత సంవత్సరం 10వ తరగతి నందు జిల్లా మొదటి ర్యాంక్ సంపాదించిన విద్యార్థినికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంయుక్తంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఈ పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి నందు జిల్లా ప్రథమ స్థాయిలో వచ్చిన విద్యార్థినికి 20,000 రూపాయలు పారితోషికం, ద్వితీయ తృతీయ మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 పారితోషికం అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని దాతలకు పిలుపునిచ్చారు.
శ్రీకాళహస్తిలోని మున్సిపల్ ప్రభుత్వ సరస్వతి శిశుబాయి పాఠశాల నందు శ్రీకాళహస్తి సంఘ సేవకర్త పిల్లారి దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుటుంబీకులు కళావేదిక నిర్మించడం హర్షించదగ్గ విషయం అంటూ వారి కుటుంబానికి అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా దాతలు ముందుకొచ్చి పాఠశాలలను అభివృద్ధి చేస్తే ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యాభ్యాసం నిర్వహించినందుకు వీలుగా ఉంటుందని తెలియజేశారు. అనేది చాలా గర్వకార విషయం. అందరు గట్టిగా క్లాప్ చేయండి. అక్కకి అందరు క్లాప్ చేయండి. లక్ష్మీప్రియ గారు బీసీ హాస్టల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సో మేడం తరఫున ఇక 3000, నా తరఫున ఈయనకి 10,000. ఓకే, ఇక తరఫున మీకు 3000, నా తరఫున 10,000. కంగ్రాచులేషన్స్. ప్రిన్సిపల్ మేడం తరఫున 3,000, నా తరఫున మీకు 10,000. బాగుంది. ఓకేనా? బాగాలేకపోతే చెప్పండి, బాగా చేద్దాం ఇంకా. సరేనా? దయచేసి అందరూ దీన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. పిల్లలు అందరూ క్లాప్ చేయండి. ఎమ్మెల్యే గారు మనకి ఎన్ని ఆఫర్స్ ఇచ్చారు. అధినేత పిల్లారి దుర్గాప్రసాద్ గారు మనకందరూ పరిచయం ఉంటున్న వ్యక్తి. ఆయన బతికుండంగా కూడా ఎంతోమందికి పిల్లలకి స్కూల్లో కావచ్చు మిగతా సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఆయన మరణం తర్వాత వారి కుమార్తె పిల్లారి అమరావతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ హై స్కూల్ అయినటువంటి సరస్వతిబాయి హై స్కూల్ నందు మరి ఒక 12 లక్షల రూపాయలు విలువ చేసే స్టేజ్ని కట్టించి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి చేతులకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్లో ఎంతోమంది పిల్లలు మరి పేద విద్యార్థులు చదువుతున్నారు. వారి సౌకర్యార్థం కూడా మరి వారికి సేవ చేస్తూ అదేవిధంగా ఈరోజు ఒక స్టేజ్ని కూడా నిర్మించి ఇచ్చారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరియు వారి కుటుంబ సభ్యులు అమరావతి వారి పిల్లలు వారికి కూడా భగవంతుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ కిలారి ఫౌండేషన్ కింద మరి మేడం అమరావతి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి మన స్టేజ్ కట్టించారు దుర్గాప్రసాద్ గారి పేరు మీద. అలానే అన్న బద్దన్న కూడా మరి ఈరోజు ఇతను ఉన్నారు, పక్కన కట్ట లేరు, ఆయన వెనకాల ఉంటున్నాడు, ముందు లేడు. ఆయన కూడా మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మరి ఒక 100 బెడ్స్ నా డెవలప్మెంట్ చూసి 100 బెడ్స్ ఆయన కూడా డొనేట్ చేయడం జరిగింది పిల్లలకి. సో వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో తెలిసి తెలియక తప్పులు జరుగుతుంటాయి. ఈ దోషం పోవాలంటే ప్రతి ఏటా శ్రావణ మాసంలో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు? ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. నిత్యం శ్రీవారికి జరిగే పూజ, సేవా కైంకర్యాలతో తెలిసి తెలియక జరిగే తప్పులకు మన్నింపు కోరుతూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తెలుసో తెలియకుండా పురుడు, మరణం, బహిష్ట సమయాల్లో ఆలయ ప్రవేశం చేస్తే వాటి వల్ల కలిగే దోష పరిహారం కోసం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల ప్రారంభ సూచికగా శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి వెళ్లి అంకురార్పణకు పుట్టమన్నును సేకరిస్తారు. అనంతరం అర్చకులు పుట్టమన్నును ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని చేపడతారు. 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు మొదటి రోజున స్వామివారి అభిషేకోత్సవాలు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో దశమి నాడు ప్రారంభమై ద్వాదశి నాడు ముగుస్తుంది. ఆగమ శాస్త్రోక్తంగా జరిగే ఈ పవిత్రోత్సవాలలో ఉత్సవమూర్తుల కవచాలను తొలగించి శుభ్రపరిచి ఉత్సవమూర్తులకు ఏదైనా అరుగుదల ఉన్నట్లు అయితే వాటికి చందనం ముద్దలతో సరిచేసి తిరిగి కవచాలను తొడిగి ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి అభిషేకంతో ప్రారంభమై హోమము, పవిత్రాల ఆవాహనం,
3వ రోజున సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో 1464 నుంచి 5 రోజుల పాటు జరిగేవి. అయితే 1963 నుంచి ఈ ఉత్సవాలను 3 రోజులకు తగ్గించారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో టీటీడీ సంప్రదాయబద్ధంగా ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల 2వ రోజు శ్రీవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తులు పరివార దేవతలకు పవిత్ర మాలలను ఆలయ అర్చకులు సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఆగమోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ అనంతరం పట్టు దారాలతో తయారు చేసిన పవిత్ర మాలలను శ్రీవారికి సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలోని మూలమూర్తితో పాటు ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామికి, వరాహస్వామికి కూడా పవిత్ర మాలలను ధరింపజేస్తారు. పవిత్రోత్సవాలలో భాగంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 15న తిరుప్పావడలతో పాటు ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలు రద్దయ్యాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు వరుణ్ తేజ్ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం తిరుమలకు చేరుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు రాత్రి తిరుమలలో బస చేసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇక ఆలయం వెలుపల వరుణ్, లావణ్య త్రిపాఠీలను చూసిన భక్తులు, అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. భక్తులతో ఆనందంగా సెల్ఫీలు దిగారు వరుణ్, లావణ్య దంపతులు. ఆలయం వెలుపల వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ వివాహం అనంతరం శ్రీవారి దర్శనానికి రావడం ఇదే మొదటిసారి అన్నారు. షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి రావడానికి ఇన్ని రోజులు పట్టిందని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వామివారి చెంత సినిమా గురించి వద్దని తెలిపారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 63,535 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,535 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 28,685 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు, శ్రీ భూదేవి కాంప్లెక్స్లోని శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి పాల సొసైటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాడి రైతుల సమస్యలను తీర్చి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న పలువురు భక్తులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. స్వాతంత్రం సిద్ధించడంలో ఎందరో త్యాగధనులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్న పట్టణ ప్రముఖులు.
ఉంటుంది. ఇవి ఇప్పటివరకున్న వీడియో న్యూస్. నమస్తే.